హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో, ఎపిసోడ్ చూసి ఉంటారు. నామినేషన్ పాయింట్స్ అయితే చాలా అంటే చాలా హాట్‌గా జరిగినాయి. సోనియా నామినేషనే లైవ్‌లో దాదాపు 3½ అవర్స్ జరిగింది. సోనియా నామినేషన్స్. అది సోనియా వర్సెస్ నిఖిల్, సోనియా వర్సెస్ ప్రేరణ దాదాపు 3½ అవర్స్ జరిగింది. నేను నిన్ననే వీడియో చేసి చెప్పాను. నిఖిల్‌ని టార్గెట్ చేస్తారు. రివ్యూవర్స్ టూ మచ్‌గా టార్గెట్ చేస్తారు అన్నట్టుగానే న్యూస్ బౌలు, స్కందపూరి సురేంద్ర, సీను 65 ఎస్పెషల్లీ న్యూస్ బౌలు నిఖిల్ మీద ఎంత విషం కక్కాలో, ఎంత నెగెటివ్ ఇయ్యాలో అంత నెగెటివ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరనుకోవచ్చు, అరే! సోనియా చెప్పింది తప్పులే అంటే, నేను ఆమె చెప్పిన దాంట్లో అన్నీ కరెక్ట్‌గా లేవు. నా క్వెషన్ ఏందంటే, తప్పులు మొత్తం ఓజీ క్లాన్ వాళ్ళవే ఉన్నాయా? రాయల్ క్లాన్ వాళ్ళ దాంట్లో ఒక్క తప్పు కనిపించలేదా? అట్‌లీస్ట్ ఎవరో ఒక్కరిది గూడా ఒక్క తప్పు కనిపించలేదా? అది నా క్వెషన్. వీళ్ళు తప్పు చేయట్లేదు అనట్లేదు. అంటే వీళ్ళు హౌస్‌లో ఉన్నప్పుడు వాళ్ళతో బిహేవ్ చేసింది బయటకొచ్చినాక చూసి కాలిక్యులేట్ చేసుకొని నామినేట్ చేశారు. ఒకవేళ హౌస్‌లో ఉన్న ఫస్ట్ నుంచి గౌతమ్ వాళ్ళు కూడా ఉండుంటే వాళ్ళని కూడా నామినేట్ చేసేవాళ్ళు. ఇలా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది గదా! ఓజీ క్లాన్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. రాయల్ క్లాన్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు గదా! ఇప్పుడు శేఖర్ భాష ఏమంటాడు? యష్మి, ప్రేరణ, నిఖిల్ మీరెప్పుడైనా నామినేట్ చేసుకున్నారని అడుగుతున్నారు. ఓకే. వాళ్ళు చేసుకోలే. అది కూడా యాక్సెప్ట్ చేద్దాం. రోహిణి, అవినాష్, టెస్ట్ తేజ, గౌతమ్ ఏ రోజైనా నామినేట్ చేసుకున్నారా? ఒక్కసారి రోహిణి, గౌతమ్‌ని నామినేట్ చేసింది అశ్వత్థామ విషయంలో. దాని తర్వాత ఎప్పుడైనా నామినేట్ చేసిందా? అట్లా అనుకుంటే ప్రేరణను పృథ్వీని, ప్రేరణను కూడా నామినేట్ చేసుకున్నారు. సో, ఇక్కడ ఎవ్వరు శుద్ధపూసలు లేరు. కాకపోతే ఏందంటే వీళ్ళని నెగెటివ్ జేయాలి. ఎస్పెషల్లీ నిఖిల్‌ని నెగెటివ్ జేయాలి. నిఖిల్ విన్నర్ రేస్‌లో ఉన్నాడంటే తనని తొక్కేద్దామని ట్రై చేస్తున్నారు అంతే. ఏదో గౌతమ్ ఏదో శుద్ధపూస అయినట్టు. నాకిక్కడ కోపమొచ్చిందంటే ప్రేరణ మాట్లాడుతుంది. ఏది ఆ సీతాఫలం తిన్న దాంట్లో మాట్లాడుతుంది. గౌతమ్ అక్కడ ఇర్రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేశాడని చెప్పి ప్రేరణ చెప్తుంది సోనియాకి. ఈ గౌతమ్ వచ్చి అంటాడు, "నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ అనకు. నీకు అనే రైట్ లేదు. నువ్వు ఇష్టం వచ్చిన వాటిని మాట్లాడుతున్నావు" అంటే, గౌతమ్ నీకు ఆల్రెడీ తినకు అని చెప్పింది. తినకు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు వాంటెడ్‌లీ తింటే దాన్ని ఇర్రెస్పాన్సిబుల్ అనకపోతే ఇంకేమంటారు? నువ్వు చేసిందే కదా చెప్పింది. దాంట్లో తప్పేముంది? నువ్వు మాత్రం అవతల వాళ్ళని చేసిందంటావు తప్పులేదు. ఇప్పుడు ప్రేరణను ఏమంటావు? నీకు నోటి దూల అంటావు. ఎందుకంటున్నావు? ఆమెకు నోటి దూల ఉంది కాబట్టి అంటున్నావు. నువ్వు అట్లనే ఇర్రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేసావు కాబట్టే నిన్ను ఇర్రెస్పాన్సిబుల్ అంటుంది. నువ్వు చేసేటియన్నీ చేసి సైలెంట్‌గా. గౌతమ్ చేసేదంతా ఇదే. సైలెంట్‌గా జేస్తాడు. ఒకవేళ ఆయన ఆ సీతాఫలం తినకపోయి ఉండుంటే అసలు ప్రేరణకంత అవసరం ఏమొచ్చేది? నేను తిట్టేంత అవసరం ఏమొచ్చేది? తప్పు నీది. చెప్పినాక గూడా తినకపోవడం అనేది తప్పు నీది. తినడం అనేది తప్పు నీది. నువ్వు ఒకరికి ఒక మాట చెప్పినప్పుడు అది విచ్చే నువ్వు నువ్వు సరే నువ్వే మెగా చీఫ్‌గా ఉండి అదే ప్రేరణకి నువ్వు తినకు అన్నప్పుడు ప్రేరణ తింటే నువ్వు ఊకుంటావా? నువ్వు యాక్సెప్ట్ జేస్తావా గౌతమ్? అదే మెగా చీఫ్‌గా చెప్పినప్పుడు నువ్వు తినకుండాల్సిన బాధ్యత నీది. నువ్వు తప్పు చేసి, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ బిహేవ్ చేసి, నువ్వు నన్ను నువ్వు ఇర్రెస్పాన్సిబుల్‌వే. నువ్వు హౌస్ మొత్తంలో వరస్ట్ కంటెస్టెంట్ అంటే నువ్వే. కానీ అది కొంతమంది గొర్రెలకి అర్థం కావట్లేదు. దట్స్ ఇట్. నీ పీఆర్ టీమ్ స్ట్రాంగ్ ఉండడం వల్ల బయట అది జనాలకు అర్థం కావట్లేదు. నువ్వు ఏదైనా సైలెంట్‌గా చేస్తావు. సైలెంట్‌గా గిల్లుతావు. దానికి అవతల వాళ్ళు గట్టిగా అరుస్తారు. నువ్వు సైలెంట్‌గా గిల్లినగా అంటావు. సింపుల్ థింగ్. అక్కడ వాళ్ళు బ్యాడ్ అవుతున్నారు గట్టిగా అరిచిన వాళ్ళు. కానీ నువ్వు గిల్లింది ఎవరు పట్టించుకోవట్లేదు. దట్స్ ఇట్. అయితే ఈ ఈ సోనియా వచ్చి కొన్ని నామినేషన్ పాయింట్స్ చెప్పింది. అందులో తన పర్సనల్ గ్రడ్జ్ మొత్తం తీసుకున్నట్టు నాకనిపించింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ నకిల్‌నైతే టార్గెట్ చేసింది. నేనిప్పుడు చెప్తున్నా, కొంతమంది ఎస్పెషల్లీ న్యూస్ బోలు, స్కందపూరి సురేంద్ర లాంటోళ్ళు మస్తు టార్గెట్ చేస్తున్నారు నిఖిల్‌ని. చేసుకోండి. అరే! ఇది కూడా చెప్తున్నా. నా కామెంట్ సెక్షన్‌లో వచ్చి మీరు పిఆర్ టీమ్ అని కుక్కలాగా మొరిగేటోళ్ళారా, మీరెళ్లి వాళ్ళ దాంట్లో మొరగండి ఫస్టు. మీరెందుకు వన్ సైడెడ్‌గా నిఖిల్‌ని టార్గెట్ చేసి రివ్యూస్ చేస్తున్నారు మరి అని. వాళ్ళు ఒకరిని రివ్యూవర్‌ని టార్గెట్ చేసి వాళ్ళొక రివ్యూవర్ అయ్యుండి వాళ్ళు ఒకరిని టార్గెట్ చేసి రివ్యూలు చేసినప్పుడు నాకు తెలిసిన నాకు తెలిసిన పాయింట్స్ నా ఒపీనియన్స్ నేను అంటే రివ్యూవర్ నా నా అనలైసిస్ నా ఒపీనియన్ చెప్పుకుంటున్నా. నన్ను మాత్రం పిఆర్ టీమ్ అంటే మీ అంత గొర్రెలు ఇంకోళ్ళు లేరు. అది నాకు సంబంధం లేదు. దమ్ముంటే ఆడెవ్వడైనా సరే దమ్ముంటే నిఖిల్‌ని ఎలిమినేట్ చేయండ్రా చూద్దాం. సరే. మొత్తం, మొత్తం మిస్టేక్ నిఖిలే. చెప్తాను కదా! నిఖిల్ మొత్తంది మిస్టేకే. మీకు దమ్ముంటే నిఖిల్ ఎలిమినేట్ చేయండి చూద్దాం. ఆయన ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గించండి చూద్దాం. మీరు క్లియర్ కట్‌గా ఎవిడెంట్‌గా మీకు అనిపించింది కదా! మీరు చేసుకోండి. ఎక్స్‌పోజ్ అట ఒకడంటాడు ఎక్కడ ఎక్స్‌పోజ్‌రా? ఆయన ఫస్ట్ నుంచి అట్లనే ఉన్నాడు. ఆయన ఇప్పటికి అదే చెప్తున్నాడు కదా! నేనొకరితోని అలా ఫేస్ మీద చెప్పలేను. ఆ యాటిట్యూడ్ నాది కాదని నేను ఇప్పటికి సోనియా చెప్పినా కూడా అదే మాట ఉంటున్నాడు. ఇదే సోనియా హౌస్‌లో ఉన్నప్పుడు ఇదంతా ఏమైంది? ఇదే సోనియా హౌస్ నుంచి బయటికెళ్ళి ఇంటర్వ్యూలు జరిగినప్పుడు అదంతా మా మెమోరీసు. నేను చాలా బాగా ఆడినా. 'బిగ్ బాస్' నన్ను కావాలని టార్గెట్ చేసి జూమేసి చూపించిండు అని ఇన్ని చెప్పిన సోనియాకి ఇక్కడ హౌస్‌లోకొచ్చిన తర్వాత ఇవన్నీ మాటలెందుకు? మరి ఒకవేళ సోనియా గనుక హౌస్‌లో ఉండి బయట వ్యక్తి వచ్చి నామినేట్ చేస్తే సోనియా యాక్సెప్ట్ చేసేదా? అంతెందుకు బయట వ్యక్తులొచ్చి ఇప్పుడు గౌతమ్‌ని నామినేట్ చేస్తే గౌతమ్ ఫ్యాన్స్ ఊరుకునేవారా? ఒకవేళ బై మిస్టేక్ సోనియా వచ్చి గౌతమ్‌ని నామినేట్ చేసుంటే ఏమనేవాళ్ళు? ఇంకా కూడా సోనియా వాళ్ళకే సపోర్ట్ చేసింది. వీళ్ళకి ఈయనని నామినేట్ చేసింది అనకపోనా? అంటే మన కంటెస్టెంట్‌ని మెచ్చుకుంటే ఆళ్ళందరూ మంచోళ్ళయిపోయారు. ఒకవేళ మన కంటెస్టెంట్ గనుక తిట్టుంటే
చెడ్డోళ్ళైతారు మళ్ళా. ఇదే సోనియాని నబిల్ నామినేట్ చేసినప్పుడు నబిల్‌కి ఎంత హైప్ వచ్చింది. ఈరోజు నబిల్‌కి ఆ సిట్యుయేషన్ అంత హైప్ అవ్వడానికి రీజన్ ఎవరు? సోనియా గదా! సోనియా బయటికెళ్ళాలి. సోనియాని అంత దారుణంగా నామినేట్ చేసారు. సూపర్ డూపర్ అని నబిల్‌ని లేపారు గదా! అంటే మీకు నచ్చని కంటెస్టెంట్‌కి అపోజిట్‌గా ఉంటే వాళ్ళ ఇష్టం. అంటే నిఖిల్‌ని నామినేట్ చేసిన సోనియా. ఈరోజు నిఖిల్ సూపర్ అంట. సారీ సోనియా సూపర్ అంట. ఏది గౌతమ్ పిఆర్ టీమ్ చేస్తుంది బయట పోస్ట్‌లు. సోనియా సూపర్‌గా మాట్లాడిందట. ఎందుకు? మీకు నిఖిల్‌ని నామినేట్ చేసింది. అదే సోనియా చుక్కల గౌతమ్ నామినేట్ చేసుంటే సోనియాని ఎంత నెగెటివ్ చేసేవాళ్ళు? ఇక్కడ ఎవ్రీథింగ్ ఈస్ ప్లే. నామినేషన్ ప్యాడ్స్ నేను కొన్ని రాంగ్ ఉన్నాయని అనట్లేదు. వాంటెల్లి టార్గెట్ చేశారంటున్నా. రాయల్ క్లాన్ వాళ్ళలో ఒక్కరికి గూడా ఒక్క నామినేషన్ పాయింట్ కనిపించలేదు. అది నా క్వెషన్. ఒక్కటేనా? నేను చెప్తా. గౌతమ్ సేఫ్ గేమ్ ఆడిండు. టెస్ట్ తేజను అదేంది ఎవిక్షన్ ఫ్రీ పాస్ తీసుకురావడంలో గౌతమ్ ఆ పానీపట్టు టాస్క్‌లో ఫస్ట్ ఆ మిస్టేక్ జరగనీకి కారణమే గౌతమ్. ఆమె కారణం ఎందుకంటున్నానంటే టేస్ట్ తేజ, యష్మి విషయంలో ఇద్దరి తప్పున్నట్టు గౌతమ్‌ది, నిఖిల్ ఇద్దరిది తప్పుంది కాబట్టి ఆ సిట్యుయేషన్‌లో గౌతమ్‌దే తప్పు. గౌతమ్ ఫౌల్ గేమ్ ఆడలేదు. నాకిది ఇంకా ఆశ్చర్యం అనిపించింది. సోనియా వచ్చి నిఖిల్‌ని నువ్వు ఫౌల్ గేమ్ ఆడినావు అంటుంది. మరి గౌతమ్ ఆ రోజు బాల్స్ టాస్క్‌లో ఏది గౌతమ్ అండ్ తేజ, నబిల్ అండ్ నిఖిల్ ఆడిన టాస్క్‌లో బయట బాక్స్ బయటున్న బాల్స్‌ని తీసుకొచ్చిండు గౌతమ్. క్లియర్ కట్ ఎవిడెంట్ అది. వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో అది క్లిప్ కూడా చూపిస్తా. ఐ మీన్ ఫోటో కూడా చూపిస్తా. బయట నుంచి తీసుకొచ్చి ఆడతాడు గౌతమ్. అది ఫౌల్ గేమ్ కాదా? ఆ రోజు స్మార్ట్ గేమ్‌లో ఒక సంవత్సరానికి 28 రోజులు ఉన్నాయన్నప్పుడు ఒకటే నెల ఉంటుంది ఫిబ్రవరి అని చెప్తాడు. తర్వాత ఒకటే నెల చెప్పినట్టు ఫ్లిప్ అవ్వలేదా? నేను ఒకటే అన్నాను తప్ప ఫిబ్రవరి నెల అనలేదంటాడు. ఏదో పెద్ద ఈయనేదో శుద్ధ పూస అయినట్టు, ఈయన ఏ మిస్టేక్‌లు చేయనన్నట్టు ఒక మెగా చీఫ్ మాట వినలేదు. అది అది తప్పు కాదా? ఎక్కడ ఒక పని దొంగ. ప అది నేనన్న మాట కాదు. అవినాషును, నబిలే అన్నాడు. గౌతమ్ పని విషయంలో చాలా బద్ధకంగా బిహేవ్ చేస్తున్నాడు. నేను నామినేట్ చేయాలనుకున్నాను అని చెప్పి అవినాష్ అంటాడు. వాళ్ళ దాంట్లో ఉన్నోడే గదా! ఇవెవలకి కనిపించవు. ఏదో పెద్దాయన శుద్ధ పూస అయినట్టు, ఆయన ఒక్కడే మంచోడయినట్టు, ఆయన అసలు ఎక్కడ ఏం చేయనట్టు, ఒక టాస్క్‌లో ఆడడు, ఒక మాట మాట్లాడడు, ఒక పాయింట్ కరెక్ట్‌గా ఉండదు. కానీ మంచి కంటెస్టెంట్ ఎట్లయితాడు? ఒక టాస్క్ ఆడితేనే కదా నీ రియాలిటీ బయటకొచ్చేది. ఆ టాస్క్‌లో నువ్వు బిహేవ్ చేసేది. నువ్వు టాస్క్‌లే ఆడవు. పక్కకు పోయి కూర్చుంటావు. నువ్వేం చెయ్యవు. అవతలోళ్ళని గిల్లుతావు, సైలెంట్‌గా కూర్చుంటావు. ఆయననట మంచి కంటెస్టెంట్ అట. నిఖిల్‌కి ఖచ్చితంగా చెప్తున్నా గ్రాఫ్ పెరుగుతది. నిఖిల్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా టార్గెట్ చేస్తారు. సో, మీరు ఓట్లేసుకుంటే నిఖిల్ గెలుస్తాడు. లేకపోతే రన్నర్‌గా బయటకొస్తాడు. దట్స్ ఇట్. లేదు వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ అయితే మాత్రం ఏది ఎస్పెషల్లీ న్యూస్ బోలు, స్కందపూరి సురేంద్ర, సీనియర్ 65 వీళ్ళని గనక మీరు ఇన్‌ఫ్లుయెన్స్ అయితే నేనేం చేసేది లేదు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పని అదే. కేవలం నిఖిల్‌ని టార్గెట్ జేయాలె. నిఖిల్ ఇప్పుడు తుమ్మిండనుకో ఖతం టార్గెట్. అసలు మర్చిపోయాను ఇంకొకటి గూడా. గౌతమ్ అంటాడు నిఖిల్‌తోని మీ అమ్మగారొచ్చి చెప్పిన తర్వాత నాతోని నీకు గొడవ పెట్టుకోకు అని చెప్పిన తర్వాత నాతోని నువ్వు స్వీటుగుంటున్నావా అని చెప్పి అంటున్నాడు. అయ్యా గౌతమ్, నబిలు నువ్వు నా నా ఓటింగ్ లిస్ట్‌లో వచ్చిన తర్వాత అంటే నీకు ఫస్ట్ సీజన్ ఏది మణికంఠ కూడా గౌతమ్ వచ్చిన ఫస్ట్ 2 వీక్‌లో నామినేషన్ అయినప్పుడు లిస్ట్ ఓట్స్ వచ్చినాయని నీకు తెలిసిన తర్వాత నువ్వు నబిల్‌తోని ఎంత స్వీట్‌గా బిహేవ్ చేసినావు? నబిల్ దగ్గరికెళ్ళి నబిల్‌ని ఏమనకుండా నబిల్‌కి సేవలు చేసి, నబిల్‌తోని మంచిగుండి, ఎందుకు నువ్వు నబిల్‌తోని గొడవ పెట్టుకుంటే నాకు బయట బాగా లేనట్టుంది. అందుకని చెప్పిగా నువ్వున్నది. అంటే నువ్వు చేస్తే మంచిది. అదే పని నిఖిల్ చేస్తే తప్పు. ఇప్పుడు వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పి వచ్చి శేఖర్ భాష అన్నాడు. సరే వాళ్ళు గ్రూప్ గేమ్ ఇండివిడ్యువల్ గేమ్ ఆడతారు. అప్పుడు మళ్ళీ ఏమంటారు? ఒకళ్ళొచ్చి చెప్పిన తర్వాత వీళ్ళు మారి ఇప్పుడు నటిస్తున్నారని చెప్పి అంటారు కదా! వాళ్ళు ఇటన్నా తప్పే, అటన్నా తప్పే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ విన్నర్ ఈజ్ నిఖిల్. ఎవ్వడు ఎన్నైనా ఏసుకోండి. ఆగేదే లేదు. తగ్గేదే లేదు. ఎంత నెగెటివ్ అయినా ఏసుకోండి. నా వాయిస్ రైజ్ అవుతది. మీరు పీఆర్ టీమ్ అనుకుంటారా ఏమైనా అనుకోండి. మీకు దమ్ముంటే ఇగో నువ్వు పీఆర్ టీమ్ అని యొక్క ప్రూఫ్ చూపియండి. లేదు మరి నిఖిల్‌ని టార్గెట్ చేసేవాళ్ళు ఆళ్ళేమవుతారు? ఏది స్కందపూరి సురేంద్ర, అలాగే న్యూస్ బోలు, స్ట్రీట్ 65 వీళ్ళు నిఖిల్‌ని టార్గెట్ చేస్తున్నారు కదా! వీళ్ళు ఎవ్వరు పీఆర్ టీమో చెప్పి అప్పుడు నన్ను ఒక పీఆర్ టీమ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.